అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన అయోమయం స్టిల్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అసలు ఏం జరిగింది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది కుట్ర అన్నదానికి క్రమంగా బలం పెరగడానికి కారణం ఏంటంటే, ఒకవైపున ఇంజిన్ ఈ మధ్యనే మార్చారు. ఇంకొక వైపు ఇంజిన్ ఆల్రెడీ ఏడాది క్రితం సర్వీసింగ్ చేయించారు. మళ్ళీ డిసెంబర్లో సర్వీసింగ్ చేయించారు. అంత పవర్ఫుల్గానే ఉంది. పోనీ పైలట్కి చేత కాదా అంటే 11,500 ఫ్లయింగ్ అవర్స్ నడిపినటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా గాల్లోకి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత కూలిపోవడం ఎందుకు జరిగింది, ఏం జరిగింది? సినిమాల్లో చూపెట్టినట్టు ఆ పైలట్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా, లేకపోతే పైలట్ కుటుంబం ఎట్లా ఉంది ఏంటి, లేకపోతే ఇట్లాంటివన్నీ చెక్ చేయాలా ఏంటి అనేది ఏమీ తేల్చుకోవట్లేదు. ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు ఆ బ్లాక్ బాక్సు అది దాన్ని చెక్ చేస్తున్నాం అంటున్నారు. దాని చుట్టూ తను నడుస్తుంది. వాస్తవం ఏంటన్నది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు.